హాయ్ హలో ఐఎమ్ పిఎన్ఆర్. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేసి మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా, మీకు అమౌంట్ బాగా వస్తున్నట్టుంది, మీరు ఏదో ఒక ట్రిప్కి వెళ్తూ ఉంటారు, ఏదో రకమైన ఎంజాయ్మెంట్ చేసి అది యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీరు మనీ ఎర్నింగ్ చేస్తున్నారు కదండి. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసుకునేది మనీ ఎర్నింగ్ కోసం కాదండి. నా మెమరీస్ అనేది యూట్యూబ్లో ఎప్పుడన్నా చూసుకొని వీక్షించడానికి బాగుంటుంది ఒక ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. యూట్యూబ్లో కూడా మనీ సంపాదించడం అనేది ఈ రోజుల్లో అయితే అంత ఈజీ పరిస్థితి కాదు, చాలా టాస్క్. ఇదివరకు యూట్యూబ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయిన కొత్తలో అయితే మనీ ఎర్నింగ్ కొంచెం యూట్యూబ్ గురించి కానీ అవి సబ్స్క్రైబ్ గురించి కానీ లేకపోతే లైక్స్ అని షేర్స్ అని అంతా అవగాహన లేని టైంలో స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు మనీ బాగా సంపాదించుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో చాలామంది నేను వీడియో చూస్తూ ఉంటాను. అంటే యూట్యూబ్లో మనం ఇలాగ ఏదో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, చిరు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చాలామంది యూట్యూబ్లో మనం వీడియో చేసి అప్లోడ్ చేసేస్తే మనకి ఏదో డబ్బు వచ్చేస్తుందని చాలామంది ఉన్న ఆ చేసే పని ఏదైతే ఉందో అది చిన్న ఉద్యోగం కానీ చిన్న వ్యాపారం కానీ లేకపోతే ఏదైనా కానీ అవన్నీ వదిలేసుకొని కూడా చాలామంది దీని మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇది నా చిన్న సలహా ఏంటంటే, మనం చేసే పనే మన గౌరవం. మనం ఏదైతే పని చేసుకుంటున్నామో ఆ పని మనం ఆనందంగా చేసుకుంటే ఇప్పుడు ఏదైతే మనం తినగలుగుతున్నామో అదే తింటాము. ఈ యూట్యూబ్ అని ఫేస్బుక్ అని తర్వాత ఇవి అయితే సోషల్ మీడియాస్ ఇమీడియట్గా మనం స్పీడ్గా పబ్లిక్లో మార్కెట్లోకి వెళ్ళిపోయి లేకపోతే మనం ఎక్కడ స్పీడ్గా మూవ్ అయిపోతాను ఉద్దేశంతో చాలామంది కొంత పెట్టుబడి కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ట్రావెల్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఎంతో కొంత అక్కడ బయట అప్పులు తెస్తున్నారు. అప్పు తీసుకొచ్చి ఇది ముందుగా ఒక చేతితో 2 లక్షలు ఏదో దేశంలో అక్కడ వీడియోలు పెట్టడం అలా కూడా చేస్తున్నారు. కానీ మనం ఏం చేసినా కూడా మనం చేసే పని ఏదైతే ఉందో మెయిన్ మనం ఆ పని కూలి పనికి వెళ్తే నీకు అది ఇంపార్టెంట్, చిరుద్యోగం చేస్తే అది మీకు ఇంపార్టెంట్, అది ఇది చూసుకొని సరదాగా మనం ఫ్రీ టైంలో మనకు ఫ్రీ అయినప్పుడు మన మనశ్శాంతి కోసం మన హ్యాపీనెస్ కోసం చేసేటట్టు ఉండాలి తప్ప దీని ద్వారా మనం ఏదో సంపాదించేద్దామని మనం ఇందులోకి రావద్దే ఒక్కసారి హైక్ తీసుకెళ్ళిపోతారు. తర్వాత తీసుకొచ్చి మళ్ళీ సేమ్ ప్లాట్ఫామ్ మీద పడేస్తారు. అప్పుడు మనకి ఏదంటే సామెతలా ఉంటుంది, ఉన్నది పోయి సమ్ ఎక్స్ అలా టైప్లో మనకి జీవితాలు చాలా చిన్నభిన్నం అయిపోతాయి. ఈ ప్లాట్ఫామ్ను నమ్ముకొని ఎవ్వరు మీరు చేసేది పని ఏదైతే ఉందో ఆ పనిని మాత్రం మీరు వదులుకోవద్దని నా చిన్న సలహా. అంటే తరచూ వీడియోస్ చూస్తూ ఉన్నాం, చాలామంది బయట అప్పులు చేసి కూడా ఈరోజు యూట్యూబ్ నుంచి వీడియోస్ చేయడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. అది ఆల్రెడీ 10 రూపాయలు ఉండి 5 రూపాయలు ఖర్చు పెట్టేవాడికి 5 రూపాయలు పోయినా 5 రూపాయలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదండి. చాలామంది జీరో స్థాయి నుంచి వస్తున్నారు. అప్పుడు మళ్ళీ మనం అప్పులు పాలవుతాం, జీరో స్థాయికి వెళ్ళిపోతాం. నా సలహా అది మీకు ఇబ్బంది పెట్టుంటే ఏమనుకోవద్దు, బట్ నా ఒపీనియన్ నేను చెప్పడం జరిగింది.